పితా పుత్ర పవిత్రాత్మన జ్ఞానవాణి ప్రేక్షకులకు యేసు నామములో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు తోబితు గ్రంథాన్ని గురించి మనం ధ్యానించుకుందాము. ఈ తోబితు గ్రంథం కుటుంబ ధర్మాన్ని గురించి చక్కగా వివరిస్తుంది. ఒక వ్యక్తి దేవుని మీద విశ్వాసం కలిగి దేవునితో నడుస్తున్నప్పుడు ఆయనే నడిపిస్తాడు. కష్ట సమయంలో నడువలేక పడిపోయినప్పుడు ఆయనే ఎత్తుకొని నడిపిస్తాడు. అలసిపోయినప్పుడు ఆయన ఓదారుస్తారు అనే అంశాలు తోబితు గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. క్రీస్తు పూర్వం 728లో ఇశ్రాయేలు దేశములలో నివసిస్తుండగా అసిరియా దేశానికి చెందిన షల్మనేసర్ రాజు ఇశ్రాయేలు ప్రజలను బంధించి వాళ్ళని అసిరియా దేశానికి తీసుకొని వెళతాడు. అక్కడ నినవే పట్టణములో తోబితు తన భార్య అన్నాతో కుమారుడు తోబియాసుతో జీవిస్తున్నప్పుడు పలికిన మాటలివి. తోబితునైన నేను నా జీవిత కాలమంతా కూడా ధర్మమును పాటించుచు సత్కార్యములు చేయుచు వచ్చితిని. ఇది ఆయన తనను గురించి చెప్పుకున్న మొట్టమొదటి మాట. నాతో పాటు ఇశ్రాయేలు దేశము నుండి అసిరియా దేశానికి ప్రవాసులుగా తీసుకొని పోబడిన యూదులకి పేదలకి నేను చాలా దాన ధర్మాలు చేశాను అని చెప్పి తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు దేశంలో నివసిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు డాన్లో కోడి దూడతో ఒక దేవాలయమును నిర్మిస్తే యెరోబాము అక్కడ ఆరాధిస్తాడు. కానీ నేను మాత్రం మోషే ధర్మశాస్త్రం ప్రకారం సొలొమోను రాజు దేవాలయమునకు వచ్చి నా పొలమున పండిన తొలి పంటను, నా గుడ్లు ఈనిన తొలిచూలి పిల్లల్ని, మా పశువులలో 10వ వంతును, మా గొర్రెల నుండి కత్తిరించిన మొదటి ఉన్నిని తీసుకొని నేను త్వరగా యెరూషలేమునకు ప్రయాణం చేసేవాడను. అతడు దేవాలయమునందు పీఠం ముందట నిలిచి ఈ కానుకలను అహరోను వంశస్థులైన యాజకులకు అర్పించేవాడను. యెరూషలేమున దేవుని సేవించు లేవీలకును నా ధాన్యమునందును ద్రాక్షారసమునందును ఓలీవ తైలమునందును దానిమ్మలు అంజూరపు మొదలైన ఫలములందును 10వ వంతు సమర్పించేవాడను. ఒక్క 7వ ఏడు తప్ప ప్రతి 6 ఏండ్లను నాకు పండిన పంటలో ఇంకొక 10వ వంతు కూడా విక్రయించి ఆ సొమ్మును యెరూషలేమున ఉత్సవ భోజనమునకు వినియోగించేవాడను అని తోబిత్ 6-7 వచనములలో చెప్పుతున్నాడు. ప్రతి 3వ ఏడును నా పంటలో వేరొక 10వ వంతును కూడా కొనివచ్చి యెరూషలేమున వితంతువులకు, అనాథులకు, ఇశ్రాయేలుల మధ్య నివసించు విదేశీయులకు కానుకగా ఇచ్చేవాడను. వారును నేను కలిసి ఉత్సవ భోజనమును భుజించేవారము. నేను మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈ కార్యములెల్లా చేసితిని. మా తండ్రి అననీయునకు తల్లి అయిన డెబోరా కూడా ఇట్టి కార్యములు చేయుచు వచ్చినది. చిన్ననాడే మా తండ్రి చనిపోయినందున నేను అనాథుడనైతిని. నేను పెరిగి పెద్దవాడినైన తరువాత అన్నా అను మా తెగపిల్లని పెండ్లి ఆడితిని. మాకొక మగబిడ్డడు పుట్టెను. వానికి తోబియా అని పేరు పెట్టితిని. నేను సర్వోన్నతుడైన ప్రభు ఆజ్ఞలను నిండు హృదయంతో పాటించితిని కనుక ఆ ప్రభువు నేను షల్మనేసర్ రాజు దయకు నోచుకున్నట్లుగా చేశాను. ఆ రాజు తనకు వలసిన వస్తు సంభారములను కొనుటకు నన్ను నియమించెను. ఒకసారి నేను మాదియాలోని రాగీను పట్టణమునకు పోయినప్పుడు గాబ్రియా సోదరుడైన గబాయేలు ఇంట 10 సంచుల వెండి నాణెములను దాచితిని అని తోబిత్ తన దానబుద్ధిని 15వ వచనములో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఇలా షల్మనేసర్ రాజు బ్రతికి ఉన్నంత కాలము వారి జాతి వారికి పెక్కు దాన ధర్మములు చేసితని
అని తోబితు తన దాన గుణమును గురించి చెబుతూ ఉన్నాడు. మరి మన జీవిత ప్రయాణంలో ఎంతోమంది పేదవారు, వితంతువులు, అనాథులు, దిక్కులేని వారు తటస్థపడుతూ ఉంటారు. వారి పట్ల మన హృదయం ఎలా స్పందిస్తున్నది అని పర్యాలోచన చేసుకుని ఆ దేవాది దేవుని సహాయం కొరకు ప్రార్థించుకుందాము. ఆమెన్.